ఉన్నతుడు సర్వాధికారి జగద్రక్షకుడైనటువంటి యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నేటి దిన కార్యక్రమానికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి అందరము కలిసి కీర్తనల గ్రంథములో నుండి 48వ కీర్తన గ్రంథములో నుండి 48వ కీర్తన 14వ శరణాన్ని మనం చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చాలు చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు. చదవడం లేఖనం మా వెనుకడలో అర్థం చేసుకునే కృపనివ్వండి ప్రభువా. నీ మాటల చేత కుటుంబం ఆదరించబడ్డానికి కృప చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్ర. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో కోరహు కుమారులు ప్రియులారా ఇలాగూ దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నారు. దేవుని యొక్క గ్రంథములో అనేక పర్యాయాలు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథము మరణమును గురించి అనేక పర్యాయాలు అనేక విధములుగా తెలియచేసింది. ఎందుచేత అని గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, మరణమును చూడక బ్రతుకు నరుడు భూమి మీద లేడు. భూమి మీద పుట్టిన వారందరూ కూడా ఏదో ఒక రోజున వెనక ముందు వయసుతో తారతమ్యం లేకుండా మరణం అనేది అందరినీ కూడా పలకరిస్తూ ఉంటుంది. కాబట్టి పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా భూమిని విడిచిపెట్టవలసినటువంటి సమయము ఒక రోజున ఆసన్నమైపోతూ ఉంది. కాబట్టి బ్రతుకుచున్నటువంటి మనము ఏ విషయములో ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ మరణమును గురించి మాత్రం మనం ఆలోచన చెయ్యాలి. ఒక దురదృష్టం ఏంటంటే అన్ని విషయాల గురించి ఆలోచన చేస్తాం, కానీ మరణం గురించి మాత్రం మనం ఆలోచన చెయ్యం. అసలు మరణం అనే పేరు మనకు జ్ఞాపకం వస్తేనే లెంపకాయలు వేసేసుకుంటాము, చెవులు గిల్లేసుకుంటాము. చిచిచి ఎందుకు వచ్చింది ఇది అన్నట్టుగా ప్రియులారా. కానీ ఒక సత్యం ఏంటి అని గనక ఆలోచన చేస్తే నువ్వు అవునన్నా కాదన్నా కానీ ప్రియులారా మనలను పలకరించే రోజు ఒకటి ఉందన్న సంగతి మనము గమనించాలి. మరణం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తాదో తెలియదు. కొందరిని వృద్ధాప్యంలో పలకరిస్తూ ఉంటుంది, కొందరిని ప్రియులారా పుట్టినటువంటి ఆ పురుడు సమయంలోనే పలకరిస్తూ ఉంటుంది, కొందరిని యవ్వన కాలంలో పలకరిస్తూ ఉంటుంది. ఏమో మరణానికి వయసు తారతమ్యం లేదు, మరణానికి ఆరోగ్యంతో సంబంధం లేదు, మరణానికి ప్రియులారా భాషతో సంబంధం లేదు, మరణానికి ప్రియులారా హెచ్చు తగ్గులతో సంబంధం లేనిది మరణం. అయితే భూమి మీద బ్రతుకుచూ ఉన్నటువంటి మనం ఈ సంగతి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలి అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే, ఇంకా చెప్పాలి అనంటే చదువు లేనటువంటి వారికి కూడా తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే, క్రైస్తవులైతే పరలోకం అంటారు, పాతాళం అంటారు, అన్యులైతే స్వర్గము నరకము అంటారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది, అన్యులైనా క్రైస్తవులైనా పాతాళం అనేది ఉంది, నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది అన్న సంగతి ప్రియులారా అందరికీ కూడా అర్థమవుతుంది. కానీ కొందరే దీనిని ప్రియులారా నేర్చుకుంటూ ఉన్నారు, కొందరు ఇది మనకు కాదులే, ఇప్పుడప్పుడే మనకు కాదులే అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు 48వ కీర్తనలో 14వ శరణాన్ని చదువుతూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాటలు మనం చదువుతున్నాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. దుఃఖంలో ప్రియులారా మరొక పర్యాయం తండ్రి గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తాతయ్యని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కుటుంబం అంతా కూడా మరొకసారి వేదనలోనికి వెళ్తూ ఉంటుంది, దుఃఖంలోనికి వెళుతూ ఉంటుంది. కొంచెం వారి
ముఖములో చీకటి అలమరిస్తూ ఉంటారు. కొంచెం సేపు ప్రియులారా ఏమీ అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో కృపగలిగిన దేవుడు ప్రియులారా కోరహు కుమారుల ద్వారా ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనంటే, ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం భయపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ప్రియులారా అక్కడికి వెళ్ళవలసిన వారమే కానీ మనం పోగొట్టుకున్నటువంటి ప్రియులు మన దగ్గరికి వచ్చే అవకాశం మట్టికి లేదు అన్న సంగతి జ్ఞాపకం చేస్తూ, మరణము వరకు ఆయన మనలను నడిపించును అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. మనలను అనే మాట ఇది ఏకవచనం కాదు, ఇది ఏకవచనం కాదు, ఇది బహువచనం. అంటే మనలను అంటే నన్ను నడిపించేవాడు, నిన్ను నడిపించేవాడు, నన్ను కాపాడేవాడు, నిన్ను కాపాడేవాడు. ఇందులో ఏదైనా భేదాలు ఉన్నాయా అని గనక ఆలోచన చేస్తే ఏ విధమైనటువంటి భేదాలు లేవు అన్న సంగతిని బిడ్డలారా మనము గమనించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అందుకే 49వ కీర్తనలో మొదటి వచనములో ఇలా వ్రాయబడి ఉంది, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి. వింటున్నారా బిడ్డలారా? ఏమంటా ఉన్నాడు? సర్వజనులారా అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 48వ కీర్తనలో మనం చదువాం, మనలను నడిపించును. మనలను అనే మాటకి 49వ కీర్తనకు వచ్చేసరికి ఇంకొంచెం బాగా చెప్తా ఉన్నాడు, సర్వజనులారా. చదువుకున్నటువంటి వారు ఇది మరణం మాకు కాదు అని అనుకుంటున్నారేమో, చదువు లేని పామరులారా ఇది మాకు కాదు అని అనుకుంటున్నారేమో, అందలము పైన ఉన్నటువంటి వారులారా ఇది మాకు కాదు అని అనుకుంటున్నారేమో. హైదరాబాద్లో విజయరాజు గారు అని చెప్పి మన మందిరానికి ఒక పర్యాయం వారు వచ్చారు. చక్కటి పాట రాశారు, పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది. అందులో శరణములు అంటారు, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, అందలము పైన కూర్చున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. అబ్బా ఎంత భావతో కూడుకున్నటువంటి మాట. ఆ పదాల యొక్క సముదాయం మనం ఆలోచన చేస్తే నువ్వెవరివైనా కావచ్చు, సామాన్యుడువా, సామంతుడువా, ధనికుడువా, దరిద్రుడువా, చదువుకున్నవాడువా, చదువు లేని వాడువా కాదు కావలసింది. అందలము పైన ఉన్నటువంటి వాడువా ప్రియులారా, భూమి మీద పనికిరాని స్థితిలో ఉన్నటువంటి వాడువగా కాదు కావలసింది. ఏమంటా ఉన్నాడు 49వ కీర్తన మొదటి వచనంలో, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ప్రియులారా ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. అబ్బా ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఇందాక 48వ కీర్తనలో ఆఖరి వచనంలో మనం చదివామే, ఏమని చదివాం? మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఇది మామూలుగా ఆలోచన చేసే విషయం కాదు. కొంచెం గట్టిగా ఆలోచన చేయాలి, కొంచెం ఎక్కువగా ఆలోచన చేయాలి. మరణం ఏదైనా ఇప్పుడు 190 సంవత్సరాల దగ్గర పడుతున్నటువంటి ఓ మామగారి దగ్గరికి వెళ్ళి, ఓ తాతగారి దగ్గరికి వెళ్ళి, ఒరే తాత నీ పరిస్థితి ఏంట్రా, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావురా అని అడిగామనుకో, ఆ తాత మా అమ్మ చెప్పే మాట ఏంటో తెలుసా? బాబు బతుకుండగా నా బతుకు నాకు అర్థం కావట్లేదు, ఇక నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో నాకేం తెలుసు అని చెప్పొచ్చు.
కానీ నేను అంటాను, బ్రతుకుండగా నీ బ్రతుకు నీకు అర్థం కాకపోవచ్చు, బ్రతుకుండగా నీ బ్రతుకు నీకు అర్థం కాకపోవచ్చు. అందుకే ప్రసంగి గ్రంథంలో అన్నాడు, 100 సంవత్సరాల ఆయుస్సు కలిగినప్పటికీ, విస్తారమైనటువంటి బిడ్డలను కనుక్కున్నప్పటికీ, చనిపోయినప్పుడు ప్రియులారా తగిన రీతిలో సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయినా. చూడండి ఒకసారి తీయండి ప్రసంగి గ్రంథం, తీస్తున్నారా? ప్రసంగి గ్రంథం, ఒకడు 100 మంది పిల్లలను కని, 6వ అధ్యాయం సహోదరి 3వ వచనం చదువుతుంది. దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, మరలా చదవం మొదటి నుంచి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుస్సు కలిగి చిరకాలము జీవించినను, అతడు బ్రతికినటువంటి దినాలలో సుఖానుభవము నెరుగకయు, చనిపోయినప్పుడు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే, 6వ అధ్యాయం 3వ వచనం, వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము ఎంత శ్రేష్టమైనది అంటే, అందుకే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రియులారా, సంతోషించే వారింటికి వెళ్ళటం కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళుట మేలు అని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన విషయములను బోధిస్తూ 49వ కీర్తనలో 2వ వచనంలో ఏమంటున్నాడు? నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. మామూలు విషయాలు కాదండి, ఇది మామూలు విషయం కాదు, విజ్ఞాన విషయములు. ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో పరవస్తు సూర్యనారాయణ గారు, అందరికీ తెలుసు, పురోహితుడు. ఆయన పురోహితుడుగా ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయన దర్శించాడు. పరిశుద్ధాత్మదేవుడు దర్శిస్తే ఆయనే ప్రధాన అర్చకుడు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే లేచి శ్లోకాలు చదవలసినటువంటి వాడు, మంత్రోచ్చారణ చేయవలసినటువంటి వాడు వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు, వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఉదయకాలంలో మైక్లో నుంచి ప్రతిరోజు కూడా జనాలు అలవాటు పడిపోయి ఉంటారు కదా, అరే ప్రతిరోజు కూడా మన ప్రవస్తు సూర్యనారాయణ గారు ప్రధాన అర్చకుడిగా ఉన్నాడు, ఆ మంత్రోచ్చారణలో ఆయన శ్లోకాలు చదువుతాడు, కానీ ఈ రోజేంటి విచిత్రంగా ఏదేదో వింటున్నాం మేము అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే, ఆ రోజుకి అయిపోయింది, 2వ రోజుకి అయిపోయింది, 3వ రోజుకి అయిపోయింది. విజ్ఞానము కలిగినటువంటి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏంటి ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు? ఇంతవరకు మనం ఎప్పుడు వినలేదే, ఇంతవరకు మనం ఎప్పుడు ఇలాంటి విషయాలు మనం చూడలేదే, ఏంటో కొంచెం విచిత్రంగా ఉంటూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆలోచన చేస్తూ ఉంటే ఊహకు కూడా అందనటువంటి విషయాలుగా ఉంటూ ఉన్నాయి. ఈ విషయాల గురించి ఆలోచన చేయాలి అని చెప్పి తమలో తాము అనుకుంటూ ఉన్నారు. అలాగూ ప్రియులారా 4 రోజులు, వారం రోజులు గడిచిన తర్వాత ఉదయమే ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అనేకులు ఆ మందిరం దగ్గరికి వచ్చేసారు, అంటే గుడి దగ్గరికి వచ్చేసారు. గుడి దగ్గరికి వచ్చేసి 2 గుంపులు అయిపోయారు. 2 గుంపులేంటి? ఒక గుంపేమో పామరుల గుంపు, ఒక గుంపేమో విజ్ఞానవంతుల గుంపు, అంటే చదువుకున్నటువంటి వారి గుంపు. పామరులు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏంటి రోజు చెప్పే మంత్రోచ్చారణ చేయకుండా ఈయనేంటో మాట్లాడుతూ ఉన్నాడే అని అనుకుంటూ ఉన్నారు. కానీ చదువుకున్నటువంటి వారు అనుకుంటున్నారు ఈయన ఏదో విజ్ఞాన విషయములను మాట్లాడుతూ ఉన్నాడు, ఊహకందని విషయాలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఆలోచన చేశారు. అంటే ప్రియులారా, బైబిల్ దగ్గరికి వచ్చేసరికి కనపడడానికి చాలా సామాన్యంగా కనబడుతూ ఉంది, కానీ దాని యొక్క భావాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే దాని పరమార్థం ఊహకందనటువంటి రీతిలో ఉంటూ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా 49వ కీర్తనలో అందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి సామంతులేమి, అంటే చదువుకున్న పామరులారా, చదువుకున్నటువంటి పాండిత్యము కలిగినటువంటి వారులారా,
మీరందరూ నా నోటి మాట వినండి, నేను మీకు జ్ఞానవాక్కులు తెలియజేస్తాను. ఏం తెలియజేస్తాడు ఆయన? మరణమును గురించి తెలియజేస్తాడు. ఇది ఎవరికి తెలుసు? భూమి మీద బతికినోడు ఎవరికి తెలియదు. మరణం తర్వాత ఏం జరగబోతుందో మనం అనుకుంటాము, ఈ భూమి మీద బతికితే చాలురా బాబా, తర్వాత ఎవడు చూసి వచ్చాడు మౌనిక, తర్వాత ఎవడు చూసి వచ్చాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క గ్రంథములో చూసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను. ప్రియులారా, యేసు ప్రభు మరణించిన తర్వాత సువార్త చెబుతా ఉంటే తాగుబోతులు మారిపోతా ఉన్నారు, వ్యభిచారులు మారిపోతూ ఉన్నారు, కనగాళ్ళు మారిపోతూ ఉన్నారు. ప్రియులారా, తల్లికి బిడ్డకి సమాధానం లేని కుటుంబాలు తల్లి బిడ్డ కలిసి సమాధానంతో బ్రతకడం ప్రారంభిస్తూ ఉంటే ప్రియులారా, అనేకులు యోహాను మీద తిరుగుబాటు చేశారు. అబ్బాయి, నువ్వు ఇలా సువార్త చెబుతా ఉంటే అనేకులు మారిపోతూ ఉన్నారు, మా సారా వ్యాపారాలు పాడైపోతూ ఉన్నాయి, మా తాగుబోతు కేంద్రాలు మూతడిపోతూ ఉన్నాయి, ఇలాగే నువ్వు చెబుతా ఉంటే వ్యభిచారులు మారిపోతున్నారు, తాగుబోతులు మారిపోతున్నారు, మా వ్యాపారాలు పాడైపోతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, నీకు ఇంకో మాట కూడా మేము చెప్పాలి. పాతాళమును గురించి, మరణమును గురించి చెప్తా ఉన్నావు. నువ్వు చూసొచ్చావా మరణం? నువ్వు చూసొచ్చావా పాతాళం? అడుగుతా ఉన్నారు. యోహాను అన్నాడు, ప్రభువా ఇదిగో నాయన మరి ఇలా అడుగుతా ఉన్నారు, నేనేం చెప్పాలి సమాధానం అంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని తెరిచాడు. ఇదిగో యోహాను రా, ఎక్కిరా, నువ్వు పరలోకం ఎలా ఉంటుందో చూపిస్తాను. దేవునికి స్తోత్ర. ఒకసారి చదువుతారా? 4వ అధ్యాయము మొదటి మాట, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఎక్కడికి ఎక్కిరము? యోహానుతో ఏమంటా ఉన్నాడు? ఆకాశము ప్రియులారా ఏదో గుమ్మము తెరిచినట్లుగా తెరవబడితే యోహానుకు వినబడుతున్నటువంటి స్వరము, యోహాను ఎక్కడికి ఎక్కిరా అని వినబడుతూ ఉంది. ఎప్పుడైతే వినబడిందో ప్రియులారా ఆహ్వానించబడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు. తండ్రి అయినటువంటి దేవుడు పరలోకం చూపించాడు. ఇదిగో యోహాను, ఇదిగో భూమి మీదకి వెళ్ళి చెప్పు, నమ్మితే పరలోకం ఎలాగుంటుంది, నమ్మకపోతే పాతాళం ఎలాగుంటుంది. భూమి మీదకి వచ్చి చెప్పడం ప్రారంభించాడు. అందుకే 49వ కీర్తనలో చెవియొగ్గి ఆలకించండి, విజ్ఞాన విషయాలు నేను చెప్తాను, మరణమును గురించి చెప్తాను, మరణము తర్వాత ఏమి జరగబోతుందో చెప్తాను. అందుకే యేసు ప్రభు వారు భూమి మీద ఉంటూ ఉండగానే ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో, యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రియులారా 1, 2, 3 వచనాలు మనం చదివితే ఇలా వ్రాయబడి ఉంది, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నేను స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలమునకు మీరును ఉండునట్లు మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మరణమును గురించి జ్ఞాపకం చేస్తూ, మరణము మొలిపే గాని ముగింపు కాదు. చాలా మంది అమ్మోళ్ళు అంటూ ఉంటారు, పిల్లలు ఇసికించేసినప్పుడు, నాన్న ఇసికించేసినప్పుడు చచ్చిపోతే పేడ వదిలిపోద్దేమో అనుకుంటూ ఉంటారు. చచ్చిపోతే పేడ వదిలిపోదండి, రెండో రంగం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఇక్కడి నుంచి ఇలాగా వెళ్ళే వ్యక్తి బండి వేసుకుని ఇలాగ వెళ్ళిపోయాడు అనుకోండి, మనకి ఇక్కడ వరకే కనబడతాడు. ఇలా తిరిగిన తర్వాత మనకి కనబడ్డు. ఆ వ్యక్తి ఉన్నట్ట లేనట్ట? అమ్మా, ఆ వ్యక్తి ఉన్నాడు, మనకు కనబట్టలేదంతే. మనం ఇక్కడ ఉన్నాం కదా, ఆ వ్యక్తి అంతవరకు కనిపించాడు, కానీ ఇలా తిరిగిన తర్వాత మనకు కనిపించలేదు. అంటే మనకు కనిపించలేదు కాబట్టి వ్యక్తి లేనట్ట? కాదు. ప్రియులారా, మరణము కూడా అలాంటిదే. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, మరణము మొలిపే గాని ముగింపు కాదు. అంటే మరణము తర్వాత జరగబోయే సంగతులు భూమి మీద ప్రియులారా మనుష్యులు తెలుసుకోవాలి. ఎందుచేత అని గనక ఆలోచన చేస్తే, గాలిలో ఎగిరే ప్రియులారా పక్షుజాలం ఉందే, భూమి మీద సంచరించే జంతుజాలం ఉందే, భూమి లోపల ప్రియులారా నీటిలో సంచరించే జలచరాలు ఉన్నాయి. వాటికి బుద్ధి జ్ఞానాలు ఆత్మ అనేది లేదు. కానీ మన మనుష్యులం
ఎంత జ్ఞానం కలిగిన వారమంటే గాలిని మూట కట్టే జ్ఞానం కదండి, గాలిని మూట కట్టే జ్ఞానం. ప్రియులారా, మనిషిని కోమాలో పెట్టి అవయవాలు మార్చేసి మరలా స్పృహలోకి తెచ్చే జ్ఞానం కదండి. ఇంత జ్ఞానం కలిగినటువంటి మనం, ప్రియులారా, సృష్టి మీద ఇంత అజమాయిషీ చేస్తున్నటువంటి మనం, మన గురించి మనం ఆలోచన చెయ్యకపోవటం దురదృష్టకరం. మన గురించి మనం ఆలోచన చెయ్యకపోవటం దురదృష్టకరం. పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు కలవరపడకండి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను, మీకు స్థలాలను సిద్ధపరిచి మరలా వస్తాను, నేను స్థలాలను సిద్ధపరిచి మరలా వస్తాను, నాతో ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎవరిని తీసుకుని వెళ్తాడు ఆయన? అందరినీ తీసుకుని వెళ్తాడా అని అంటే, ఎవరైతే సిద్ధపడి ఉన్నారో. 2వ వచనం చూడండి, 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. చూడండి ప్రియులారా, 4వ వచనం చూడండి, 14వ అధ్యాయంలో, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ప్రియులారా, యేసుప్రభు ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకేం తెలుసు ప్రభు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు మాట్లాడుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పటికే నేను అనేక పర్యాయాలు మీకు బోధించాను, అనేక పర్యాయాలు మీతో మాట్లాడాను, మరణమును గురించి మాట్లాడాను, జీవమును గురించి మాట్లాడాను, జీవ మరణములు ఆయన వశములో ఉన్నాయని మాట్లాడాను. ఆయనను అంగీకరించినటువంటి వారికి పరలోకము, అంగీకరించని వారికి పాతాళం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేశాను. 5వ వచనం చూడండి, అందుకు తోమ ఇలాగంటా ఉన్నాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకు తోమా ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి సమాధానం, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెక్కడికి వెళ్తున్నారు, ఈ మాట చెప్పి ప్రియులారా నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎవరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారో నేను చెప్పి ముగిస్తాను. మనందరము కూడా ఒకే టెంట్ కింద కూర్చున్నాం. మనందరము ఆయా కుటుంబాలకు చెందినవారము, ఆయా ప్రాంతాలకు చెందినవారు, కానీ ఒకే టెంట్ కింద ఉన్నాం. ఒకవేళ మనందరికీ ఒకేసారి మరణం వస్తే, నిన్న ఎక్కడ మద్రాసులోనే ఎక్కడ లారీ బస్సు ఢీకొన్నాయి, 30 మందో 40 మందో చచ్చిపోయారని చెప్పి కదమ్మా. కాబట్టి అంటే 40 మంది ఒకసారి చచ్చిపోతామండి పాస్టర్ గారు అని మీకు డౌట్ రావచ్చు. ఏమో ప్రియులారా, ఈ పాలన్న భూమి తలకిందులు అనుకోండి, మన కిందకి వెళ్ళిపోతాం, భూమి పైకి వచ్చేద్దు కదా. కాబట్టి ఏమో మనందరం కూడా ఒక్కసారి గనక మృతి చెందామనుకోండి, మనందరం ఒకే స్థలానికి వెళ్తామా, వేరు వేరు స్థలాలకు వెళ్తామా? ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఎవరు ఎక్కడికి వెళ్తారు? ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, ఎందుకు దేవుని నమ్మాలి? ప్రియులారా, వాక్యాన్ని ఎరగనటువంటి వారు ఏమంటారంటే, పాస్టర్ గారు బతకడానికి, పాస్టర్ గారు పబ్బం గడుపుకోవడానికి ఏవో మాటలు 4 మంత్రాలు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బతకడానికి ప్రియులారా 4 మాటలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మా తండ్రి సేవకులు, మా తండ్రి సేవకుడు కాబట్టి, మా తాతగారు కూడా సేవకుడే, మా తండ్రి గారు కూడా సేవకుడే. నేనైతే అసలు సేవలకు రాకూడదు అనుకున్నాను. ఎందుకు రాకూడదు అనుకున్నాను అని అంటే, ప్రియులారా మా తాత సేవకుడు, మా తండ్రి సేవకుడు కాబట్టి లోకం అనుకునే మాటలు నేను విన్నాను. కాబట్టి నా మనసులో ప్రియులారా అసలు సేవకు రాకూడదు, ఏ పనైనా చేయొచ్చు కానీ సేవ చేయకూడదు అని నేను నిర్ణయించుకుని ప్రియులారా పని చేసుకోవడం ప్రారంభించాను. కూలి పని చేశాను. కూలి పని చేసిన తర్వాత అటు బొంబాయికేసి వెళ్ళిపోయాను, ఏ కంపెనీలో పనిచేశాను, అటు గుజరాత్కేసి వెళ్ళిపోయాను, కంపెనీల్లో పనిచేశాను. దరిదాపు 14 సంవత్సరాలు అటు ఇటు బ్రతికాను, చాలా పనులు చేశాను. ఆఖరికి ప్రియులారా టైలరింగ్ నేర్చుకున్నాను. టైలరింగ్ నేర్చుకున్నాను. భగవంత్ దాస్ గారు ఉన్నారు ఇక్కడ. టైలరింగ్లో ప్రియులారా రోజుకి 10 ప్యాంట్లు కొడతాను నేను, రోజుకి 10 ప్యాంట్లు. ఇవాళ ఒక్క ప్యాంట్ 400 రూపాయలు ఇచ్చుకుంటున్నాను. 10 ప్యాంట్లు అంటే ఎంత వస్తుంది? 4000 రూపాయలు. ఓ 1000 రూపాయలు ఖర్చులు పోతే 3000 రూపాయలు. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా, బతకడానికి నేను సేవలోకి రాలేదు, బతకడానికి ప్రియులారా వాక్యాన్ని బోధించట్లేదు.
ప్రియులారా, శాపము నుండి ప్రజలు విడిపించబడాలి అని చెప్పి ఈ లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రజలు పాపము నుండి విడిపించబడాలి. బ్రతకడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి, సేవ చేయ అవసరం లేదు. కాబట్టి అలా అనుకునే వారికి ప్రియులారా అర్థం అవడానికి నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని దగ్గరికి వచ్చినోడు ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుని దగ్గరికి రానోడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ విషయం చెప్పే ప్రియులారా నేను ముగించేస్తాను. రండి, లూకా సువార్తలో 22వ అధ్యాయం అందరూ కూడా మనసు పెట్టండి. లూకా సువార్త 22వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఇద్దరు మనుష్యులు కనబడుతూ ఉన్నారు. ఎంతమంది అమ్మా? ఇద్దరు మనుష్యులు కనబడుతున్నారు. ఎన్నో పర్యాయాలు మనం విన్న లేఖన భాగం, ఎన్నో పర్యాయాలు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం. ఈ లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, అయ్యా, భూమి మీద ఇద్దరు మనుష్యులు బ్రతికారు. ఆ ఇద్దరు మనుష్యుల్లో కూడా ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. వినండి, ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. కొన్ని రోజుల తర్వాత దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. మనం ఊహించుకుందాం, దరిద్రుడు చనిపోతే వాని సమాధి కార్యక్రమం ఎలాగుంటుంది, ధనవంతుడు చనిపోతే వాని సమాధి కార్యక్రమం ఎలాగుంటుంది మనం ఆలోచించుకుంటే, నేను అనుకుంటూ ఉన్నాను, దరిద్రుడు చనిపోతే ప్రియులారా బహుశా ఏ మున్సిపాలిటీలో వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఉంటారు, ఏ పంచాయతీ వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఉంటారు. అయితే ధనవంతుడు చనిపోయారు అనుకోండి, అంగరంగ వైభవంగా ప్రియులారా ఆ ప్రభుత్వం ఖర్చులతోటి, మన ఈనాడు రామోజీ చనిపోతే గవర్నమెంట్ 13 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందంట సమాధి కార్యక్రమానికి. 13 కోట్లు. గమనించండి, అంగరంగ వైభవంగా సమాధి కార్యక్రమాలు జరుగుతాయి. బాగానే ఉంది. ఇప్పుడు దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, దరిద్రుడేమో పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు. వినాలి, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? నరకానికి వెళ్ళాడు. దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. ఎందుకు దరిద్రుడు పరలోకం వెళ్ళాడు, ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు? డబ్బుంటాం పాపం అంటారా? డబ్బుంటాం శాపం అంటారా? ఇవాళ డబ్బు లేకపోతే ప్రియులారా బ్రతుకులేదు. అంత మాత్రమే కాదు, దేశంలో కొంతమంది డబ్బున్నటువంటి మహానుభావులు ఉన్నారు. కాబట్టి 2019, 2020 సంవత్సరంలో వచ్చినటువంటి కరోనాలో అనేకులు ప్రతిరోజు కూడా ప్రియులారా భోజనాలు నుంచి వీధులు పంచిన వారు ఉన్నారు. ప్రియులారా కిరాణా సరుకులు వీధిలో పంచిన వారు ఉన్నారు. మన విజయవాడ, గుంటూరు ఇప్పుడు వరదలు వస్తే ఇప్పటికీ కూడా ఇంకా డబ్బున్నటువంటి వారు కిరాణా సరుకులు పంచుతూ ఉన్నారు, హెలికాప్టర్లు ఆహారాన్ని పంచుతూ ఉన్నారు, సాధ్యమైన వారు పడవలేసుకుని వెళ్తూ ఉన్నారు, బొడ్డు లోతు నీటిలో సంచులు భుజాన పెట్టుకుని వెళ్ళి పంచి పెడుతున్నటువంటి వారు ఉన్నారు. మరి డబ్బుండడం శాపం అంటారమ్మా? డబ్బుండడం శాపం అంటారా? కాదు, డబ్బుండడం శాపం కాదు. డబ్బున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి, ధనవంతులు ఉన్నారు కాబట్టి, ఏదైనా సంఘంలో సమాజంలో అవసరత ఉంది అని అంటే ఎందాకో ఎందుకండి, మన సంఘం ఉంది, పాలగమి ప్రశాంత ప్రార్థనా మందిరం. ఏదో మందిరం కట్టుకున్నాం మనందరం కలిసి, వైరింగ్ లేదు, అయ్యా వైరింగ్ లేదు, ఇలా ఉంది పరిస్థితి అంటే ప్రియా తల్లిగారి కుటుంబం స్పందించింది. వీరందరూ కలిసి, అంతే కదమ్మా, అందరూ కలిసి ఏం చేశారు? దానికి వైరింగ్ చేయించారు. అప్పుడు జ్యోతిబాబు, సత్యనారాయణ గారు కలిసి, అంతే కదమ్మా, దానికి వైరింగ్ పనిచేశారు. కానీ చేయించిన వాళ్ళు ఎవరు? ప్రియా కుటుంబం. ఎందుకు స్పందించింది? దేవుడు వారికి ఆ స్థితి ఇచ్చాడు కాబట్టి. పోయిన సంవత్సరం అమ్మ స్టేజ్ మీద ఇలా క్లాత్ చెయ్యాలి అన్నాను, స్పందించారు. ఎందుకు స్పందించారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడు డబ్బు ఉండడం తప్పు అంటారా? డబ్బు ఉండడం పాపం అంటారా? డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నటువంటి వారు చేతులు చాపుతూ ఉన్నారు కాబట్టి అనేకులు ప్రియులారా బ్రతుకుతూ ఉన్నారు. ప్రాణాపాయాల్లో ఉన్నటువంటి వారు అప్పుడప్పుడు మనం న్యూస్లో చదువుతూ ఉంటాం, ఇదిగో పలానా హైవే మీద యాక్సిడెంట్ అయింది, ఆయన కోమలో ఉన్నాడు, ఆయన తాలూకి ఏమీ అజా కావట్లేదు, ఎవరైనా దాతలు స్పందించండి అంటే రక్తం ఇచ్చేవాళ్ళు ముందుకెళ్తారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ముందుకెళ్తారు, హాస్పిటల్లో చేర్పించే వాళ్ళు. అంటే ప్రియులారా అలాంటి డబ్బున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి సంఘంలో సేవా కార్యక్రమాలు, సమాజంలో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, డబ్బు ఉంటాం తప్పు కాదు, డబ్బు ఉంటాం పాపం అంతకంటే కాదు, డబ్బు ఉంటాం శాపం అంతకంటే కాదు. మరి ఎందుకు ప్రియులారా ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు అని గనక, పాతాళానికి వెళ్ళిపోయాడు
అని కనుక ఆలోచన చేస్తే ఓ పెద్ద దైవజనుడు ప్రియులారా మంగాచార్యులు గారని ఆ దైవజనుడు ఇలా మాట్లాడాడు. ఈ ధనవంతుడు పోనీ ఏదైనా చెడ్డోడా, ఈ ధనవంతుడు ఏదైనా తగుబోతుడా అని కనుక ఆలోచన చేస్తే ఈ ధనవంతుడు ఏంటంటే చాలా మంచోడంట. ఎలా మంచోడు అని అంటే ఆయన చెప్పిన మాట నేను చెప్తాను. ఎలా మంచోడు అని అంటే ఆ ఊర్లో ఈయనే ధనవంతుడంట. ఆ ఊర్లో ఈయనే ధనవంతుడు కాబట్టి ఆ బిడ్డ పెళ్లి పెట్టుకుని ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళి బాబయ్య పిల్ల పెళ్లి పెట్టుకున్నాను, ఏదైనా సహాయం చేయండి అని వెళ్ళి చేతులు చాపితే ఆయన దగ్గర ఉన్నటువంటి ఉద్ధరికులు అనేవారు, మరి ఇప్పుడు పిఏ అంటారు కదా, పర్సనల్ అసిస్టెంట్ అంటారు కదా, వాళ్ళని పిలిచి ఆ ధనవంతుడు అనేవాడంట, రేయ్ అదిగో పలానా పుల్లయ్య వచ్చాడు, ఆడికి ఏం కావాలో ఇచ్చి పంపించానంటే, రే నీకేం కావాలరా అంటే ఆయన అనేవాడంట, బాబయ్య పెళ్లి చేసుకుంటున్నాను, ఓ భర్త ధాన్యం ఇప్పించండి అంటే ధాన్యం ఇచ్చి పంపించేవాడంట. ఏదో మంగళసూత్రం కావాలంటే ఇచ్చి పంపించాను ఇవ్వడంట. బాబయ్య ఇల్లు కట్టుకుంటున్నాను, ఏదో చచ్చిపోయిన 2 కొబ్బరి చెట్లు అది ఆ దొడ్లో ఉన్నాయి కొట్టుకెళ్తానంటే కొట్టుకెళ్ళు అని ఇవ్వడంట. ప్రియులారా మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? మంచోడే. ఇంకో మాట చెప్పి ప్రియులారా నేను ముందుకెళ్తాను. ఈ ఊర్లో ఇంకొకడు ఉన్నాడు కదా దరిద్రుడు. ఎలాంటోడు అని అంటే అతని గురించి బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, పైనుంచి కింద వరకు కూడా ఒళ్ళంతా కురుపులేనంటండి. ఏంటంట కురుపులే. ఎలాంటి కురుపులు అంటేనంటండి చీమునెత్తురు ఎక్కువైపోయి ఆ కురుపులు పగిలిపోతే పైనుంచి కిందకి ప్రియులారా చీమునెత్తురు ఒంటి మీద కారిపోయేదంటండి. కురుపులు చీమునెత్తురు కలిపినటువంటి కురుపులు చిదిగిపోతే అంటే సెగ్గడ్లు అంటారు కదా, చితికిపోతే దుర్గంధమైన వాసన వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అతనికి దేహము మీద కొంచెమైనా ఖాళీ లేకుండా ఆ కురుపులు చితికిపోయి దేహం మీద నుంచి కారిపోతూ రక్తస్రావం అవుతూ ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి కుక్కలు వచ్చి ప్రియులారా అతని యొక్క దేహం మీద ఉన్నటువంటి రక్తం నాకుతూ ఉండేవి అంటండి. ఇతడికి ఊరి మీదకి వెళ్ళి అడుక్కునే ఓపిక కూడా లేదు, అంత దీనస్థితిలో ఉంటే ఆ ధనవంతుడికి ఇలా లోపల ప్రియులారా బహుశా ఇలాంటి కారు షెడ్ ఏమో మరి అది మనం అనుకుందాం. ఇంటి వాకిట అంతే కదండి, ఇల్లు ఇది, వాకిలి ఇది, రోడ్డు ఇది, ఇప్పుడు షెడ్ అంటే ఇదే కదా. కాబట్టి ఇప్పుడు ఇంటి వాకిట కారు షెడ్లో ప్రియులారా బహుశీడు ఉంటా ఉంటే పనుడు వచ్చి అడిగాడంట, అయ్యగారండి ఆ బిక్స్గాడండి మన కారు షెడ్లో మకమెట్టేసాడండి, ఆడు ఒళ్ళంతా చీమునెత్తిరండి, ఆడు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ భూమి అంతా కూడా తడిసిపోతుందండి, చీముతో నిండిపోతుంది, రక్తంతో నిండిపోతుంది, వాసన వచ్చేస్తుందండి, కుక్కలు వచ్చి నాగుతున్నాయి, పైగా నేను మీరు తినేసిన ఆహారం అంతా కూడా వేస్ట్ పట్టుకెళ్ళి బయట పడేద్దామని వెళ్ళినప్పటికీ చేతులు చాపుతున్నాడు, కాబట్టి రోజు పెట్టడానికి నాకు కూడా ఇబ్బందిగా ఉంది అని అంటే ఆ యజమానుడు అన్నాడంట, ధనవంతుడు అన్నాడంట, ఒరే అది ఎలాగా పెంటలో పడేస్తున్నావు కదా నువ్వు, ఆడికెడితే నీ సొమ్ము ఏం పోయిందిరా అన్నాడు. ఇప్పుడు మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? ప్రియులారా మనలో మన మాట అమరజిత, మనలో మన మాట. అలాంటి వ్యక్తి వచ్చి గుమ్మలో కూర్చుంటే నువ్వు కూర్చొనిస్తావా? నేనైతే కూర్చొని ఉన్నా. ఒరే ఊరంతా తిరిగి వచ్చావు, నా ఇల్లే దొరికిందంటరా బాబు, నీక నా ఇల్లే దొరికిందంటరా, నా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా బాబా, నువ్వు కూర్చున్నా కాడ రక్తం అయిపోతుంది, దోమలు వచ్చేస్తున్నాయి, ఈగలు వచ్చేస్తున్నాయి, అసలే వైరస్ ఊరంతా అంటుకుపోయింది అంటాం కదండి. కానీ అలాంటి వ్యక్తిని ప్రియులారా వండిచ్చాడు. మంచోడా చెడ్డోడా? మంచోడే. కానీ చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క గ్రంథం యెషయా గ్రంథంలో ఏమని జ్ఞాపకం చేస్తుందంటే మన నీతి క్రియలు ఆయన దృష్టిలో ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. కాబట్టి మన నీతి ప్రియులారా దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో వ్రాయబడిన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. భూమి మీదకి ప్రియులారా ఆయన ఎందుకు వచ్చాడు మనం తెలుసుకోవాలి. నా శాపం నుండి నన్ను విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు, నా పాపం నుండి నన్ను వేరు చేయడానికి భూమి మీదకి వచ్చాడు, నా శాపమును కడగడానికి ఆయన ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో సిలువలో వేలాడదీయబడ్డాడు, నా శాపాల కొరకు నా పాపాల కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తాన్ని చిందించాడు అని చెప్పి ఆయనను అంగీకరించి తండ్రి కుమార త్రియేక దేవుని నామములో ఎవడైతే మనసు మార్చుకొని పాపానికి విడిచిపెట్టి ఆయన్ని సమీపించి ఆయన శరీరానికి గుర్తుగా ఆ రొట్టెను తిని ఆయన రక్తానికి గుర్తుగా ఆ యొక్క రసాన్ని త్రాగుతాడో
వాడు మాత్రమే ప్రియులారా ఆయనతో కూడా పరలోకానికి వెళ్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే లూకా సువార్త ఆ 16వ అధ్యాయము ఆ 22వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. వినండి ప్రియులారా, దరిద్రుడు చనిపోతే ఎలాగెళ్ళాడమ్మా? ఎవడొచ్చారమ్మా తీసుకెళ్ళడానికి? దేవదూతలు వచ్చినాయి. దేవదూతలు అంటే దేవుని దగ్గర నుండి వచ్చిన దూతలు వచ్చి అబ్రహామును ప్రియులారా పరలోకం తీసుకుపోయి. ఇక్కడ మనం కిందకు వస్తే చదువుతా ఉన్నాము, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోతే ప్రియులారా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, పాతాళంలో నుండి పాతాళ దూతలు వచ్చి పాతాళానికి తీసుకుని వెళ్ళిపోయినాయి. ఎందుకు పాతాళానికి తీసుకెళ్ళినాయి అంటే, ప్రియులారా నీతి క్రియలు ఉన్నాయి, కానీ డబ్బు ఉన్న కారణం చేత దాన ధర్మాలు చేస్తాడు, కానీ ఆ ప్రభువుని అంగీకరించలేదు, ప్రభువుని చేర్చుకోలేదు. కాబట్టి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, మరి తండ్రి సమానులు వెంకటరత్నం గారు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆయన ఎప్పుడూ కూడా అంటూ ఉండేవాడు, పాస్టర్ గారు ఈ ఊర్లో నేనే మొదటి క్రైస్తవుణ్ణి, నేను ప్రభుని నమ్మాను. నేను నమ్మిన కొత్తలో అందరూ నన్ను ఎటకారం చేశారు, అందరూ ఎగతాళి చేశారు, అందరూ నన్ను ఆడుకున్నారు, కానీ నా దేవుడు నన్ను ఎంత గొప్పని చేశాడు అని చెప్పి ఆయన మాట మాటకి కూడా చెప్తా ఉంటూ ఉండేవాడు. అయితే మరి నువ్వు నమ్మావా ప్రభుని? నువ్వు అంగీకరించావా ప్రభుని? అంగీకరిస్తే నువ్వు కూడా పరలోకంలో ఉంటావు. అంగీకరించకపోతే నువ్వు ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు అన్న సత్యాన్ని గమనించి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క గ్రంథం నేర్పిస్తున్నటువంటి ప్రకారం ఏమంటా ఉన్నాడు? 48వ అధ్యాయం 14వ వచనంలో, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆయన నడిపించబడ్డానికి ఆయన చేతులకు మనం అప్పగించుకుంటే మనల్ని నడిపించేవాడు, మనల్ని బాగు చేసేవాడు, పరలోకానికి ప్రియులారా మనకి మార్గాన్ని సరళం చేసే దేవుడు. అలాంటి దేవుని చేతికి మనలను మనం అప్పగించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన